ఈస్ వెరీ గుడ్ మార్నింగ్. స్మాల్ అప్డేట్. ఇప్పుడు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు కేవలం మండేనే కాల్ చేయండి డౌట్స్ క్లారిఫికేషను అంటే కొంచెం హర్ట్ అవుతున్నట్టున్నారు, ఫీల్ అవుతున్నట్టున్నారు. సార్ 1 వీక్ వరకు డౌట్స్ ఎలా అంతసేపు అని బాగా క్లోజ్గా ఉండేటువంటి ట్రైనింగ్స్ చెప్తూ ఉన్నారు ఒక 2 days నుంచి. ఇక్కడ మీకేదో సపోర్ట్ చేయకూడదు అనేటువంటి ఆలోచన అయితే నాకు లేదు. బికాస్ ల్యాక్ ఆఫ్ టైం ఓన్లీ. వన్స్ ఐ కమ్ టు ది కాలేజ్, సో మైండ్ అంతా కూడా బిజినెస్ మీద ఉండకూడదు, ఎడ్యుకేషన్ మీదే ఉండాలి కదా. సో ఇలా టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికే ఈ అడ్జస్ట్మెంట్ అనమాట. సో దానివల్ల మీరు విపరీతమైన అపార్థాలు చేసుకోక్కర్లేదు. ఒకవేళ నిజంగా ఏదైనా డౌట్స్ ఉంటే జస్ట్ మార్నింగ్ 6 to 7 మధ్యలో చేయొచ్చు. మీరు మళ్ళీ కంగారు మీరు నిద్ర లేస్తారా లేరా? నేను 5:30కే నిద్ర లేస్తాను, మ్యాక్సిమం 5కే నిద్ర లేసేదానికి ట్రై చేస్తున్నాను ఈ మధ్యకాలంలో. బట్ 100% 5:30కి అయితే నిద్ర లేస్తాను. కాబట్టి మీరు 6 to 7 ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి యూస్ చేసుకోండి. మిగతా టైంలో డౌట్స్ వస్తే మరీ అంత మన ఆయిల్ బిజినెస్ చిన్న చిన్న వాటిలో అంత ఎమర్జెన్సీ ఏమి ఉండదు కదా. వన్ థింగ్, ఒకవేళ మీకు అంత ఇబ్బంది అని అనిపిస్తే జస్ట్ ఒక వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టండి. నేను ఏదైనా లంచ్ బ్రేక్లో చూసినప్పుడు నేను సపోర్ట్ చేస్తాను. ఇది ట్రైనింగ్స్ వరకు. ఇంకొకటి, ఇదేంటి సార్ బిజినెస్లో ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఏంటి టైం అంటే, ఇది నేను ఈ ట్రైనింగ్స్ అన్నీ కూడా ఇట్ ఈస్ మై హాబీ. ఇదేం నా ప్రైమరీ ఇన్కమ్ కాదు కదా. హాబీ ఎప్పుడు చేసుకుంటాం? ఎప్పుడు మనం ఫ్రీగా ఉన్నప్పుడు అప్పుడు చేసుకుంటాం. కాబట్టి నా ఫ్రీ టైంలోనే నేను బిజినెస్ అంటే హాబీ, జనరల్గా హాబీ సంథింగ్ సరదాగా చేసేటువంటి పనులకి మనం డబ్బులు ఖర్చు పెట్టాలి కదా. బట్ నేను కొంచెం డిఫరెంట్. సరదాగా ఏదైనా పనులు చేసినప్పుడు కూడా నాకు బై గాడ్ గ్రేస్ డబ్బులు వస్తున్నాయి. నేను ఇప్పుడు ఈ ట్రైనింగ్స్ ఫినాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కాడి నుంచి లేకపోతే డిటర్జెంట్ పౌడరు, షాంపూ, ఇంకోటి ఏదైనా ఇచ్చినా కూడా దిస్ ఇస్ మై హాబీ. ఇట్ ఈస్ పెద్ద బిజినెస్గా చేసుకొని ఇక్కడ ఏం లక్షలు కోట్లు సంపాదించాలని కాదు. టైం ఉన్నప్పుడు ఏదో సంథింగ్ ఏదో ఒకటి నేర్పించాలి, నేను నేర్చుకోవాలి. నెంబర్ థింగ్ ఫస్ట్ వన్ ఏంటంటే నేను నేర్చుకోవాలి. సో నేర్చుకుంది బేసికల్గా నేను లెక్చరర్ని లేదా టీచర్ని కాబట్టి లోపల పెట్టుకోలేము నాలెడ్జ్ అంతా కూడా. అందరికీ స్ప్రెడ్ చేయాలి అని ఉంటుంది. స్ప్రెడ్ ఉచితంగా చేస్తే దానికి విలువ ఉండదు. జస్ట్ అట్ ది సేమ్ టైం నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నామినల్ ఫీజెస్ తీసుకొని చేస్తూ ఉంటాం. కొంతమందికి అబ్నార్మల్ అనిపించినా నేను ఛార్జ్ చేసేది, నేను ప్రొవైడ్ చేసే సర్వీసెస్కి చాలా రీజనబుల్లే. మీరు కంపారిటివ్ ఎక్కడైనా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఆర్గనైజేషన్లో చూస్తే ఒక్కొక్క ఫార్ములా మీకు 20,000, 30,000, ₹1,00,000 అలా ఉంటుంది. ఓకే, సో వాట్ ఎవర్ ఐఎమ్ డూయింగ్. సో ఇక్కడ మన ఆలోచనను బట్టి ఉంటుంది. నేను ఇంత టైమింగ్స్ పెడుతున్నాడు, సరిగా మాట్లాడలేదంటే ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళతో అయితే ప్రశాంతంగా మాట్లాడతాం. ఇంకోటి కూడా, కొత్తగా ఇప్పుడే ఈ యూట్యూబ్ వీడియో చూసారనుకోండి, మీకు అర్థం కాదు నేను మాట్లాడేది. ఆల్రెడీ కంటిన్యూగా ఎవరైతే వాచ్ చేస్తుంటారో ఇప్పుడు నేను మాట్లాడేటువంటివి ఈజీగా అర్థం అవుతాయి. లేకపోతే మీకు ఏ కాన్సెప్ట్తో ఇతను మాట్లాడుతున్నాడు అనేది మీకు అర్థం కాదు. ఇప్పుడు ఈ యూట్యూబ్స్ చేయడం కూడా ప్రతి ఒక్కరితోనూ ఇది మాట్లాడలేము కాబట్టి జస్ట్ ఏదన్నా అవసరమైనప్పుడు ఈ లింక్ వాళ్ళకి షేర్ చేసేదానికి మాత్రమే నేను యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను. యూట్యూబ్ చేయట్లేదు, యూట్యూబ్ వీడియోస్ చేసేది జస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసేదానికి. సో నా వీడియోస్ అన్నీ కూడా ఏది సంథింగ్ నాలెడ్జ్ బేస్డే ఉంటాయి, కంటెంట్ ఓరియంటెడే కదా. ఇదేమి సరదా కోసం చూసుకునే వీడియోస్ నేనేం చేయట్లేదు. సో వీఆర్ నాట్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. మనకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. కాబట్టి వీలైనంత వరకు ఫస్ట్ యూ ట్రై టు నో వాట్ అబౌట్ మీ బిఫోర్ గోయింగ్ టు టేక్ సర్వీస్. ఇప్పుడు ఒకవేళ ఒక ట్రైనింగు, ఒక కన్సల్టేషను ఇంకోటి తీసుకునేటప్పుడు అసలు నేనేంటి అనేది తెలుసుకోవడానికి మీకు చాలా వీడియోస్ ఉన్నాయి కదా. మోర్ దెన్ 250 వీడియోస్ ఉన్నాయి. ఒక 4 వీడియోస్ చూస్తే నేనేంటో తెలుస్తుంది. లేదు, మా వెబ్సైట్ ఉంది www.kmbnlr.in. లేదు, మీరు ఇవన్నీ మర్చిపోయినా గూగుల్లో కేఎంబి అంటే కరీముల్లా, బి ఫర్ బయాలజీ. నేను బయాలజీ లెక్చరర్ని కాబట్టి అది ఎప్పుడు పెట్టుకొని ఉంటాను పక్కన. కేఎంబి, ఐఎమ్ బేసిక్లీ ఫ్రమ్ నెల్లూరు. సో ఎన్ఎల్ఆర్ KMBNLR.in. సో ఈ వెబ్సైట్ కూడా ఈజీగానే గుర్తుంటుంది. ఒకవేళ మర్చిపోయామండి, ఫోన్ పోయింది, మీ నెంబర్ మిస్ అయింది, నా నెంబర్ మిస్ అయ్యేదానికి ఛాన్సే లేదు. మీరు జస్ట్ గూగుల్లో KMB కరీముల్లా అని టైప్ చేస్తే నెంబర్ అయితే వచ్చేస్తుంది కదా. సో వన్ థింగ్. ఇంకొకటి,
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాడు, ట్రైనింగ్ తీసుకుంటుంది ఈ టైంలోనే ఫోన్ చేయాలి, ఈ టైంలో ఫోన్, మిగతా టైంలో అంతా బిజీగా ఉంటాను కాబట్టి ఆ టైంలో పెడుతున్నా. సో మీరు పాజిటివ్గా దాన్ని రిసీవ్ చేసుకొని మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వెళ్తే మీరు నేర్చుకుంటారు, మీరు నేర్చుకొని అర్న్ చేస్తారు, మీకు నేర్పించిన దానికి నాకు డబ్బులు వస్తాయి. ఒకటి సింపుల్ లాజిక్. ఎవరికైనా డబ్బులు కావాలి కదా, తక్కువ ఎక్కువ అనేది పక్కన పెట్టండి. సో మనీ ఈజ్ మ్యాటర్ సమ్ టైమ్స్. ఇకపోతే ఇంక మనం ఆలోచన విధానం అంటామా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆపేస్తా ఈరోజు వీడియో. ఇప్పుడు మనము రోడ్డు మీద రైట్ వేలో వెళ్తూ ఉన్నాం అనుకోండి, వాడు రాంగ్ సైడ్లో ఎవరైనా వచ్చారనుకోండి, వెంటనే మనం తిట్టుకుంటే ఎవడు రాంగ్ సైడ్ వస్తున్నాడు, కామన్ సెన్స్ లేదంటాం. ఒకవేళ మనం కనుక రాంగ్ సైడ్ కనుక వెళ్తున్నాం అనుకోండి, మనం చేసేది కరెక్టే అని అనుకుంటాం మనం, అవునా కాదా? కరెక్టే అని చెప్పడానికి ఒక రీజను లాజిక్ చూపిస్తాం. ఎందుకంటే నాకు ఎమర్జెన్సీ అర్జెంటుగా వెళ్ళాలి, లేదా ఇది మార్నింగ్ టైము, లేకుంటే వర్షం వస్తుంది, ఏదో చెప్తాం కారణాలు. ఇప్పుడు నేను కూడా మనిషినే కదా, కాబట్టి నాకు ఉండే టైంలో ఈ రీజన్స్ అన్నీ చెప్తున్నాను అని అనుకోండి, తప్పే లేదు. రీజన్స్ అంటే మిగతా టైంలో బిజీగా ఉంటాను కాబట్టి, సో ఐఎమ్ రిస్ట్రిక్టింగ్ టైమింగ్స్. సో దాన్ని అపార్థం చేసుకుంటారా, అర్థం చేసుకుంటారా అనేది మీకే వదిలేస్తున్నాను. ట్రైనీస్కి చెప్పొచ్చేది ఏంటంటే, దయచేసి ఒకసారి ట్రైనింగ్ తీసుకున్నారనుకోండి, ఆ పక్క రోజే మీరు అన్ని డౌట్స్ క్లారిఫై చేసుకోండి. మీకు ఎప్పుడో 6 నెలలకు సంవత్సరం తర్వాత మళ్ళీ నేను గుర్తొచ్చి ట్రైనింగ్ తీసుకున్నాను కదా డౌట్స్ అంటే, అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నా అంటే, మార్నింగ్ 6 to 7 ఫోన్ చేసేదానికి ట్రై చేయండి. ఇక్కడ మార్నింగ్ 6 to 7 సార్ మీరు నిద్రలేమంటే, మీరు లేయలేకపోతే నేను చేయగలిగేది ఏమీ లేదు, నెంబర్ 1. సో మీరు ఆ టైంని మాత్రమే యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో థ్యాంక్ యూ, బాయ్.